రాజధాని అమరావతి అంశంలో వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుల వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తీవ్రంగా తప్పుపట్టారు. అసెంబ్లీలో చర్చకు రాని వారు ఇప్పుడు బయట మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రతినిధులు చట్టసభల్లో మాట్లాడితేనే అది ప్రజల గొంతుక అవుతుందన్నారు. అమరావతిపై గతంలో చేసిన ఆరోపణలు కాలం తప్పు అని నిరూపించిందని, రాజధాని మార్పుకు బలమైన కారణాలు చూపలేకపోయారని పేర్కొన్నారు. 3 రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని విమర్శించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం ఆస్తి సృష్టి కోసమేనని, భవిష్యత్ తరాలకు ఇది గర్వకారణం అవుతుందన్నారు. వైసీపీ తమ స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు పెట్టిన ప్రెస్ మీట్ రాజధాని మీద చూస్తుంటే గతంలో మన పెద్దలు చెప్పేవాళ్ళు దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినాయి అని. అంటే ఆ సామెత ఎందుకు చెప్పామంటే 28వ తారీఖు ఒక ప్రత్యేక తీర్మానం ఉంది, అసెంబ్లీకి రండి అని చెప్పి అందరికీ చెప్తే మీరు అసెంబ్లీకి రాలా. మేము అడిగాం స్పష్టంగా అసలు మీ వైఖరి ఏంటని. మీరు కూడా ఏం చెప్తున్నారు? రాజధాని విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పార్టీలో చర్చించి తదుపరి కార్యాచరణ చేస్తాము. ఇది మీ నిర్ణయం. అంటే మీ నిర్ణయాన్ని మేము తప్పట్టం, కానీ మీరు అన్నారు కదా ప్రజలకి అవసరాలకి అనుగుణంగా రాజధాని మార్చే హక్కు ఉండాలని. మరి మీరు ప్రజలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నారు? ప్రజలు కావాలంటున్నారు, వద్దంటున్నారా? అసలు మీ స్టేట్మెంట్ అయ్యా బొత్స గారు, ధర్మాన్ గారు, ఎవరో కొత్త ఎమ్మెల్యేలు కాదు మేము చెప్పొచ్చు, కానీ మీలాంటి సీనియర్స్ మీరు ఇలా మాట్లాడతాం మట్టుకి ఇది రాజకీయ పరిణితి ఉన్నట్లుగా మాకు అనిపించట్లా. ఏం చెప్పారు మీరు? రాజధాని మార్చే హక్కు ప్రజలకు ఉండాలి, తప్పులేదు. ప్రజల అవసరాలు కాలానుగుణంగా రాజధాని మార్చే హక్కు ప్రభుత్వాలకు ఉండాలి, తప్పులేదు. ప్రజా నిర్ణయం మేరకు గతంలో మద్రాసు నుంచి కర్నూలుకి, ఆపై హైదరాబాద్కి, ఇప్పుడు అమరావతికి రాజధాని మారలేదని క్వశ్చన్ మార్క్ వేశారు. అసలు మీ స్టేట్మెంట్లో మీ ప్రశ్నలో సమాధానం ఉంది. ప్రజల్లో 4 కోట్ల మంది 6 కోట్ల మంది ప్రజలుంటే వాళ్ళ అభిప్రాయం ఎలా చెప్తారు? ఒక తీర్మానం. మీరు కౌన్సిల్ని రద్దు చేయమని చెప్పి తీర్మానం చేశారు. ఏ ప్రజలు కోరుకున్నారో ఆ రోజున? అప్పుడు మీకు ఇది గుర్తురాలేదా? ప్రజల కోరిక అనుగుణంగా ఉండాలని ఎలా తీర్మానం చేశారు మీరు? కౌన్సిల్ రద్దు చేయాలని చెప్పి. అంటే చట్టసభలు అనేవి ప్రజల భావాలకు అనుగుణంగా ఉండాలనేది మన రాజ్యాంగం చెప్తుంది. 4 కోట్ల మంది వాళ్ళు చెప్పలేరు కాబట్టి 4 కోట్ల మంది ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా చట్టసభల్లో మెజారిటీ అభిప్రాయాన్ని అందరూ గౌరవించాలి. ఇది నేను చెప్పింది కదా, రాజ్యాంగం చెప్పింది. ఈ చిన్న ఫండమెంటల్ విషయం మీరు ఎట్లా మర్చిపోయారు నాకు అర్థం కావట్లా. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ కృషితో రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలను తమ ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడడంలో నారా లోకేష్ తండ్రిని మించిపోయాడని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తమ హయాంలో గొప్పగా పేరు తెచ్చుకున్న పథకాలకు పేర్లు మార్చి పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. దీంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీలు, పోర్టుల నిర్మాణ పనులను పక్కన పెట్టేసి పీపీపీ మోడల్లో బినామీలకు దారాదత్తం చేసే కార్యక్రమం జరుగుతోందని వివరించారు. వారం వారం అప్పులు చేసి దోచుకోవడం తప్ప తండ్రి కొడుకులు చేసిన మంచి పని ఒక్కటే లేదని ఎద్దేవా చేశారు. 2వ విడత భూ సమీకరణకు రైతుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో అసెంబ్లీలో రాజధాని బిల్లు ప్రవేశపెట్టి మభ్యపెట్టాలని చూస్తున్నారని కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. అసలు జాబ్ క్యాలెండర్ మొన్న ప్రకటించారు. దాంట్లో అది కూడా 10,000 ఉద్యోగాలు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే 20,000 ఖాళీ ఉన్నాయని చెప్పి హోంమంత్రి అనంత్ గారు అసెంబ్లీలో ప్రకటించారు. మళ్ళీ ఈ 10,000 దాంట్లో కూడా 3,000, అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇంకా నోటిఫికేషనే రాలా. జాబ్ క్యాలెండర్ జాబులు లేకుండా ఇచ్చినటువంటి గొప్ప వాళ్ళయ్యా బాబు మీరు. ఇది ఒక పక్క. ఇంకో పక్క చూస్తే లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ప్రచారం. యాడిచ్చారు చెప్పండి? ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చారు? లచ్చొద్దు, ఇదిగో ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని ఇచ్చాం, ఇదిగో పలానా నోటిఫికేషన్ ద్వారా ఇన్ని ఇచ్చాం, ఇదిగోండి ఇది అని చెప్తే కన్నా ఉందా? జగన్ గారు ఇచ్చిన కానిస్టేబుల్ జాబులు ఆయన ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టి, ఆయన ఉన్నప్పుడే ఏదైతే నోటిఫికేషన్ ఆయన ఇచ్చాడు, ఆయన ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టాడు, తర్వాత కోర్టుకి వెళ్తారు, కోర్టులో ఏదైతే వేరే వాళ్ళు కేసులు వేయటం, దానికి సంబంధించిన అంటే నియామక పత్రాలు మీరు ఇచ్చారు, అది కూడా మీ అకౌంట్లో వేసుకునేటటువంటి కార్యక్రమం. మొన్న అసెంబ్లీలో 164 మంది, దాంట్లో 23 మందితో మాట్లాడిచ్చారు. ఆ 23 మంది జగన్ గారిని తిట్టడానికే. ఎందుకు అసలు అసెంబ్లీలో తీర్మానం పెట్టారంటే, చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లిలాగా మనకి తీర్మానాలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి, శంకుస్థాపనలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. సో ఎందుకు పెట్టారనంటే
రెండో విడత 1,75,000 ఎకరాలు సేకరించబోతున్నారు. అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి న్యూస్. మొట్టమొదట భూ సమీకరణ 29 గ్రామాల్లో ఏదైతే 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 20,000 ఎకరాలు ప్రభుత్వం మొత్తం కలిపి 54,000 ఎకరాలు మొదటి విడత. అప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? ఇదే మొత్తం ఇది అంతర్జాతీయ స్థాయి నగరం అయింది, అందుకని 54,000 ఎకరాలతో మాస్టర్ ప్లాన్ సురాంగా బొరాంగా ఏదో ఉంది, అదేదో సింగపూర్ కంపెనీ, దాంతో మొత్తం ఏర్పాటు చేస్తున్నాం మాస్టర్ ప్లాన్ అన్నాడు. అయిపోయింది. 2024 ఎన్నికలకు ముందు ఏమన్నా చెప్పాడా రెండో విడత సేకరణ చేస్తా అని? అప్పుడు జరిగిందంతా అమరావతి మీద కదా డిస్కషన్, ఒక్కరోజు ఏమన్నా చెప్పాడా? కానీ ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ 50 గ్రామాలలో 1,75,000 ఎకరాలు తీసుకోబోతా ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు మొదట 7 గ్రామాల్లో ప్రభుత్వ భూమి ఒక 4,000 ఎకరాలు, రైతుల దగ్గర నుంచి 16,000 ఎకరాలు, 20,000 ఎకరాలకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. అవి కాకుండా ఇంకో 43 గ్రామాల్లో తీసుకోబోతున్నారు. అందుకని ఇప్పుడు రైతులు అడుగుతారు కదా, అమరావతికి అతిగతి లేదు, నువ్వు 2 ఏళ్ళు అయింది, పైన మీరే ఉన్నారు, కింద మీరే ఉన్నారు, అమరావతికి ఏదైతే చట్టబద్ధత తీసుకొని వస్తాను కదా, అమరావతిని పార్లమెంట్లో బిల్లు పెడతా ఉన్నారు అని చెప్పి ఇప్పుడు రైతులు అడుగుతున్నారు. కాబట్టి దీన్ని చూపించేసి ఇదిగోండి రెజల్యూషన్ పాస్ చేసాం, అక్కడ వాళ్ళు కూడా ఓకే అనేస్తున్నారు, అది అయిపోయిద్ది, వాళ్ళకైతే రేపు అయిద్ది, ఎల్లుండి అయిద్దని వాళ్ళని మభ్య పెట్టేసి మరొకసారి భూ సమీకరణ చేయడానికి వేసినటువంటి ఎత్తుగడ అనేది క్లియర్గా కనపడతా ఉంది. క్రైస్తవ మత విశ్వాసంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావించే 45 రోజుల శ్రమ దినాలు భక్తి, ఆత్మ పరిశీలన, ప్రార్థనలకు ప్రతీకగా నిలుస్తాయని సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణకర్త తామాల విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే మహా శిలువ యాత్ర ఈసారి కూడా ఘనంగా నిర్వహించామని, సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణ నుంచి గుణదల చర్చ్ వరకు భక్తి శ్రద్ధలతో ఈ యాత్ర కొనసాగిందని తెలిపారు. ఈ యాత్ర ద్వారా యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన ప్రేమ, క్షమ, త్యాగ మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మహాశిలువ యాత్ర ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రార్థనలతో యాత్రను ప్రారంభించారు. సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర జోజినగర్, పెజ్జోనిపేట, ఆర్ఆర్పేట, సింగ్ నగర్, సత్యనారాయణపురం ప్రాంతాల మీదుగా గుణదల చర్చ్ వరకు కొనసాగింది. మార్గమంతా క్రైస్తవ భక్తులు యేసుక్రీస్తు కీర్తనలు ఆలపిస్తూ ప్రార్థనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఈ యాత్రలో వివిధ ప్రాంతాలకు చెందిన విచారణకర్తలు ఫాదర్ గువ్వల బాలరాజు, ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ రారాజు తదితరులు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. యేసుక్రీస్తు శిలువపై అనుభవించిన బాధలను, మానవాళి కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ 14 స్థానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి స్థానం యేసుక్రీస్తు జీవితం, ఆయన శిలువ మార్గంలోని సంఘటనల్ని ప్రతిబింబిస్తూ భక్తులను ఆలోచనల్లో ముంచెత్తింది. భక్తులు మౌనంగా, క్రమశిక్షణతో యాత్రలో పాల్గొని తమ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఫాదర్స్ మాట్లాడుతూ మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ప్రేమ, క్షమ, సేవ భావనలను మన జీవితాల్లో ఆచరించాలని సూచించారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని, ప్రతి మనిషి దైవ ప్రేమకు పాత్రుడవ్వాలని ప్రార్థనలు చేశారు. ఈ యాత్ర ద్వారా యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన ప్రేమ, క్షమ, త్యాగ మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఆ ప్రభుని అట్లా ప్రేమతో మనం నడుద్దాము. క్రమబద్ధంగా 2 లైన్ దీక్షా పరులు కానీ మీరు సహకరించి నడవవలసిందిగా కోరుచున్నాం. అంటే కోపము క్రైస్తవులకు 40 రోజుల శ్రమ దినాలు చాలా పవిత్రమైనటువంటి దినాలు. ముఖ్యంగా ఈ పాస్కా పవిత్ర వారం అనేది ఇంకా అతి పవిత్రమైనటువంటిది. ఈ శ్రమ దినాలు ప్రారంభమైన నాటి నుండి క్రైస్తవులందరూ కూడా ఉపవాసాలు చేస్తూ, ప్రార్థన చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లిస్తూ
ఒక మంచి జీవితాన్ని జీవించాలని అనేక పాదయాత్రలు చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వారి యొక్క విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ పాస్కా పవిత్ర వారంలో ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రకారము విజయవాడ వన్ టౌన్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ ఆధ్వర్యంలో చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణలు పెజ్జోన్పేట, రాజరాజేశ్వరిపేట, జోజినగరు, సింగనగరు, సత్యనారాయణపురం ఈ విచారణలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా కలుపుకొని గుణదలమాత పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వెళ్ళటం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం. ఇది క్రైస్తవులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ అలాగే ప్రజలందరి యొక్క శ్రేయస్సు కొరకు వారందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మరి ముఖ్యంగా యుద్ధాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచంలో శాంతి సమైక్యత నెలకొల్లాలని మేము ఈ పాదయాత్రలో ప్రార్థన చేసుకుంటూ గుణదలమాత పుణ్యక్షేత్రానికి వెళుతున్నాము. ఈ పాదయాత్రలో క్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం మానవుల రక్షణార్థమై అనుభవించినటువంటి శ్రమలను ధ్యానం చేస్తూ ఆయన మానవాళి రక్షణార్థమై మరణించినటువంటి ఆ జ్ఞాపకాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా ఈ పాదయాత్రలో మేము మా యొక్క విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ గుణదలమాత పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరపడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీస్తు నామంలో వారికి రక్షణ, శాంతి, సమాధానములు కలగాలని ప్రార్థన చేస్తూ మరి ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తు శాంతి సమాధానము లభించాలని ప్రార్థన చేస్తున్నాము. 2026 నేడు యొక్క పవిత్ర వారంలో ప్రత్యేకంగా సెయింట్ పీటర్ కేథడ్రల్ చర్చ్ నుంచి గుణదలమాత పుణ్యక్షేత్రం వరకు ఈ విధంగా మహాశిలవ యాత్రను పాదయాత్రగా మేము అక్కడికి వెళ్తుండే యొక్క సమయంలో ప్రత్యేకంగా యేసు ప్రభువు ఈ భూలోకానికి పాప క్షమాపణ, శాంతి, సమాధానం రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ ప్రభు తన యొక్క శ్రమలను, బాధలను, మరణాన్ని ఏ విధంగా అయితే అనుభవించి ఉన్నారో ఆ యొక్క బాధలో, శ్రమలో పాలు పంచుకునే దానికి మేమందరం కూడా గురువులు, కన్యాశ్రీలు మరియు క్రైస్తవులు అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని మేమంతా కూడా ఆ ప్రభు యొక్క బాధలో పాలు పంచుకుంటూ మరియు ఈ యొక్క పాదయాత్ర ద్వారా మా యొక్క విశ్వాసాన్ని క్రైస్తవులందరితో కలిసి మరియు మిగతా ప్రజలతో కలిసి మా యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ మేము ఆ యొక్క విశ్వాస మార్గంలో జీవించడానికి, ఆయన చూపించిన యొక్క ప్రేమ మార్గంలో చూపించడానికి ఈ యొక్క పాదయాత్రలో మేము ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పాదయాత్ర ద్వారా మాకు పాప విమోక్షణ మరియు అదేవిధంగా తండ్రి ద్వారా, యేసుప్రభు ద్వారా పొందే యొక్క ప్రేమను ఇతరులకు పంచడానికి ఈ విధంగా పాదయాత్ర చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా మేమందరం కూడా ఈ జోజినగర్ సెయింట్ పీటర్స్ వికారియట్ ఫాదర్స్ అందరూ కూడా కలిసి ఈ ప్రత్యేకమైనటువంటి శిలువ యాత్రని ప్రారంభించుకొని ప్రజలందరికీ కూడా దైవ ప్రేమ ఎలా ఉంటుందో, దైవ ప్రేమ ఏ విధంగా ఈ లోకానికి సర్వమానవాళి యొక్క రక్షణార్థంగా తను ఏ విధంగా శిలువ పాటులు పొందాడో వాటన్నిటినీ కూడా శిలువ మార్గం అనేటువంటి కొన్ని సూచనల ద్వారా, ముఖ్యంగా 14 స్థలాలు అనేటువంటివి యేసు ప్రభు యొక్క పాటుల వివరణ అంతా కూడా మనకు వాటిల్లో కనబడతా ఉంటుంది. ప్రతి స్థలాన్ని కూడా ధ్యానించటం ద్వారా ప్రజలు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీవెన ఏ విధంగా తను మన మీద కృమ్మరిస్తూ ఉన్నాడో వాటన్నిటిని కూడా ధ్యానించుకుంటూ ఒక్కొక్క స్థలంలో దేవుని యొక్క ప్రణాళికని, ఈ లోకానికి దేవుడు అందజేసినటువంటి తీరును కూడా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రత్యేకంగా సర్వ మానవాళి కూడా దైవ ప్రేమకు పాత్రులు అవ్వాలి అనేటువంటిది క్రీస్తు భగవంతుని యొక్క ఉద్దేశం. అందుకే ఆ దైవ ప్రేమని శిలువ మరణము ద్వారా కూడా ఆయన మనందరికీ కూడా ఎరుకపరిచాడు. అంటే కష్టాలలో కూడా
దైవ ప్రేమని మేము చూపిస్తున్నాం అనేటువంటిది, కష్టాలలో కూడా దేవుని యొక్క ప్రేమని చూడగలం అనేటువంటి సత్యాన్ని ఇదిగో ఈ శిలువ యాత్ర ద్వారా ఇదిగో చెప్పులు లేకుండా కొంతమంది నడుస్తూ ఉన్నారు, దీక్షాపరులుగా కొంతమంది నడుస్తూ ఉన్నారు. అమ్మగారులు, స్వాముల వార్లు కూడా ప్రత్యేకంగా అందరికీ నిజమైనటువంటి ప్రేమని వెల్లడి చేయటానికి ఈ యాత్రని ప్రారంభించుకున్నాం. ఇది సెయింట్ పీటర్స్ కెథీడ్రల్ నుంచి ఇదిగో గుణదల మాత అందరికీ ఎంతో మేలులు వస్తుగేటువంటి గుణదల మాత ఆ పుణ్యక్షేత్రంలో వెళ్ళి అక్కడ మళ్ళా పూజా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించబోతూ ఉన్నాం. దేవుడు దీనిలో పాల్గొనేటువంటి వారిని, దీనిని చూసే వారందరినీ కూడా ఆశీర్వదింతురుగాక. క్రీస్తు భగవానుడు పలికినటువంటి చక్కనటువంటి బంగారు మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయుచుండ్రు, వీరెరుగురు వీరిని క్షమించండి. యేసుక్రీస్తు చెప్పినట్టు అమూల్యమైనటువంటి మాటల్లో అదొక మాట. క్రైస్తవులుగా, దేవునికి బిడ్డలుగా ఆయన అనుసరిస్తున్న వాళ్ళగా మేమందరం కూడా నేర్చుకున్నది ఏంటంటే, తోటి వారిని మన ఎడల ఎవరైనా అపరాధం చేస్తే క్షమించమనే జ్ఞానం, ఆ యొక్క మంచి మనసు ప్రభు నుండి నేర్చుకున్నాం. ఈరోజు ఎంత జనవాహిలో మనం ఉన్నామంటే ఒకే ఒక విశ్వాసానికి సంకేతం. మేమంతా కూడా ప్రభువు నుండి నేర్చుకున్నది ఇది బాహటంగా ప్రతి ఒక్కరికి మేము చాటి చెప్తున్నాం. ఈ యొక్క కలయిక ఏమిటంటే అందరూ కూడా సమానము, ప్రతి ఒక్కరు కూడా క్షమించబడాలి, అందరూ కూడా దేవుని రాజ్యములు సమానులు అన్నటువంటి భావానికి ఐక్యతగా ఇది చూపిస్తుంది. మానవులకు బలహీనలం అనేక సందర్భాలు చిన్న చిన్న తప్పులు చేస్తాం. అయినా ఆ తప్పుల్ని మన మనసులో పెట్టుకుని వేధించుకోకుండా క్రీస్తు భగవాన్ని వేధించినప్పటికీ, ఆయన ఎంత హింసించినప్పటికీ ఆయన నోటిని జాలువని చక్కని మాట ఏంటంటే, తండ్రి దేవుని ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరేం చేయొచ్చును వీరెరుగు వీరిని క్షమించండి. అలాంటి మంచి మనసు మనందరికీ ఎప్పుడైతే ఉంటుందో, ఆ క్షమాపణ కూడా మనం ఎప్పుడు ఉంటుందో, మనందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉండటానికి, ఎలాంటి గొడవలు లేకుండా ఉండటానికి చక్కనటువంటి బోధ యేసుక్రీస్తు బోధ. మరి ఈరోజు మరి ఫాదర్ దామల స్వామి, విజయకుమార్ స్వామి చెప్పినట్టుగా ఈ యొక్క యాత్రలు, ఈ యొక్క ప్రార్థనలు, ఈ యొక్క ఉపవాసాలన్నీ కూడా ఏంటంటే పలు ప్రాంతాల్లో యుద్ధాలన్నీ కూడా సంభవిస్తున్నాయి. అవన్నీ శాంతించాలంటే మనకు ప్రార్థన అవసరం. ఈ యొక్క చేసే ప్రతి ప్రార్థన కూడా అందరికీ, దేశానికి, మనకి శాంతి చేకూరాలని ఒక విచారణకర్తలుగా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, వచ్చిన విశ్వాసులందరినీ కూడా దేవుడు చలనం చూపి చూడాలని, ఆ యేసయ్య ఏ విధంగా అయితే నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని బలగపెట్టున్నారు, మనము కూడా మనం ఏం చేయవలసిందంటే ప్రభు చెబుతున్నారు, నా కోసం వేడుక, మీకోసం, మీ బిడ్డల కోసం మీరు ఏడవండి. అది మనం నేర్చుకోవాల్సిందంటే పతనమైపోతున్నామా, ఏ విధంగా ఉంటున్నాము అని మన యొక్క జీవితం గురించి ఆలోచించమని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఎలా వెళ్తామని కాదు, ఆత్మ పరిశీలన అనేది మనకు కావాలి. తోటివాడు ఎరలే మనం ఎట్లా ఉంటున్నాం, సహోదరులు ఎడలు ఎట్లా ఉంటున్నాం, ఈ యొక్క గుర్తింపు, ఈ యొక్క అవగాహన లేకపోతే మనకి జీవితానికి అర్థము అనేది లేదు. క్రీస్తు భగవానుడు జీవించారు, ఈ ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రాణం త్యాగం చేశాడు. అలాంటి మంచి మనసు మనకు కూడా దయచేయమని ఈ యొక్క శిలువ యాత్రను కొనసాగించుకుంటూ, ఈ యొక్క యాత్రలో కూడా దేవుడు మన సహాయం చేయమని ఆ భగవంతుని ప్రార్థన చేసుకుందాం. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన వాహనంలో పేలుడు సంభవించింది. దీపావళి సందర్భంగా సీజ్ చేసిన టపాసులను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ వాహనంలో టపాసులు ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎస్ఐ సహా 4 పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. పోలీస్ వాహనంలో టపాసులు తీసుకువెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.